హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? దేనికి? వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారా? ఈరోజు ఏ టాపిక్ చెప్పాలనుకుంటున్నానంటే తెలుసా? గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. హల్లెలూయా. దేవుడు నమ్మదగినవాడు. మన జీవితాల్లో చాలాసార్లు అనేకమైన ప్రామిసెస్ మనం వింటూ ఉంటాం, మనం ఇస్తాము, చాలామంది మనకి చేస్తూ ఉంటారు. చాలామందిని ఈ లోకంలో మనం చాలామందిని నమ్ముతాం కూడా, ఆ ప్రామిసెస్ నిజంగానే అవుతాయి అని చెప్పి. ఇచ్చారా మీరు ఎవరికైనా ప్రామిసెస్? దాన్ని నెరవేర్చారా? చాలాసార్లు పరిస్థితుల వల్ల మనం ప్రామిసెస్ ఇస్తాం కానీ, వాగ్దానాలు చేస్తాం కానీ, చాలాసార్లు పరిస్థితుల వల్ల, సిచ్యువేషన్స్ వల్ల, సర్కమ్స్టాన్సెస్ వల్ల మనం దాన్ని ఫుల్ఫిల్ చేయలేకపోతాం. చాలా నమ్మకాన్ని పెట్టుకుంటాం, ఇది ఖచ్చితంగా అవుతుంది, అదే నమ్మకంతో మనం ప్రామిసెస్ చేస్తాం కూడా. కానీ అది ఒక్కొక్కసారి జరగదు, ఎందుకంటే పరిస్థితుల వల్ల. కానీ ఒక్కటి మాత్రం జ్ఞాపకం చేసుకోండి, ఒక్కళ్ళు మాత్రం ఎప్పుడు మారరు, అతనే యేసుక్రీస్తు. ఆయన మనకి ప్రామిసెస్ ఇస్తే ఖచ్చితంగా నెరవేరుస్తారు. అది ఆలస్యమైనా సరే ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తారు. మేబీ మనం ఫెయిత్ఫుల్గా ఉండకపోవచ్చు, కానీ గాడ్ ఈజ్ ఆల్వేస్ ఫెయిత్ఫుల్ టు అస్. మలాకీలో మనం చూసినట్లయితే, మలాకీ 3వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే, యెహోవానైన నేను మార్పు లేని వాడును. యెహోవానైన నేను ఏమంటున్నారు? యెహోవానైన నేను మార్పు లేని వాడును. దేవుడు యేసుక్రీస్తు తన క్యారెక్టర్లో మార్పు లేదు, తన ప్రేమలో మార్పు లేదు. కానీ మనుషులుగా మనం ప్రేమించడంలో అనేకమైన వ్యత్యాసం చూపిస్తాం. కానీ దేవుడు ప్రేమించడంలో మార్పు ఉండదు, క్యారెక్టర్లో మార్పు ఉండదు, తన ఇచ్చిన వాగ్దానాల్లో కూడా మార్పు ఉండదు. కానీ మెనీ పీపుల్ ఏం చేస్తారంటే, నేను ప్రార్థించాను కదా, దేవుడు నాకు ఈ ప్రామిస్ ఇచ్చారు కదా, ఇంకా ఎందుకు నెరవేర్చలేదు? మీ జీవితాల్లో, నా జీవితంలో ఇంకా దేవుడు పని చేస్తున్నాడా, ఇంకా ఉన్నాడా, నా ప్రార్థన వింటున్నాడా, నాతో ఉంటున్నాడా, నాకు ప్రామిసెస్ ఇచ్చి చాలా ఏళ్ళు అయిపోతుంది, చాలా సమయం అయిపోతుంది, ఇంకా నెరవేర్చబడలేదేంటి, దానికి అనుకూలంగా నా రూట్ లేదు, నా పాత్ లేదని కంగారు పడిపోతూ ఉంటాం. సో ఈరోజు దేవుడు మనకి ఏది గుర్తు చేస్తున్నారంటే, దేవుడు నమ్మదగినవాడు. గాడ్ ఈజ్ సో ఫెయిత్ఫుల్. మనం ఫెయిత్ఫుల్గా ఉండకపోవచ్చు, మనం దేవునికి చాలా మాటలు చెప్పేస్తాం, దేవునికి ఒకసారి మనం ప్రామిసెస్ కూడా చేస్తాం, ఒక్కొక్కసారి మనం కూడా దాన్ని మర్చిపోయి మనం నమ్మకంగా ఉండకపోవచ్చు. కానీ ఆల్వేస్ రిమెంబర్, ఇలాంటి సీజన్లో మీరు ఉన్నట్లుగా అయితే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్, దేవుడు నమ్మదగినవాడు. మన లైఫ్లో కూడా ఎన్నో సీజన్స్ ఉంటాయి. లైక్ వెయిటింగ్ సీజన్ ఉంటుంది, టెస్టింగ్ సీజన్స్ ఉంటుంది, తర్వాత బ్లెస్సింగ్ సీజన్స్ ఉంటుంది, పెయిన్ఫుల్ సీజన్స్ ఉంటాయి. చాలా సీజన్స్లో మనం వెళ్తూ వస్తూ ఉంటాం. కానీ ప్రతి సీజన్లో ఒక్కసారి మీరు వెనక్కి తిరిగి చూసినట్లయితే ప్రతి సీజన్లో దేవుడు మనతోనే ఉంటాడు. కానీ మనకి అది తెలీదు. అందులోంచి బయటకు వచ్చిన తర్వాత ఒకసారి మనం వెనక్కి తిరిగి చూస్తే ప్రతి సీజన్లో దేవుడు మనతో ఉంటాడు. సో ఈరోజు మనం 5 విషయాలు నేర్చుకుందాం. ఎన్ని విషయాలు? 5 విషయాలు నేర్చుకుందాం. మొట్టమొదటిగా, దేవుడు తన ప్రామిసెస్ని ఎప్పుడు మర్చిపోడు. గాడ్ విల్ నెవర్ ఫర్గెట్ హిస్ ప్రామిసెస్. దేవుడు తన ప్రామిసెస్, వాగ్దానాలు, ఎంతమందికి వాగ్దానాలు ఇచ్చారు దేవుడు? చాలామందికి చాలా వాగ్దానాలు ఇచ్చుంటారు. కానీ ఒకటి మాత్రం జ్ఞాపకం ఉంచుకోండి, దేవుడు తన ప్రామిసెస్ని ఎప్పుడు మర్చిపోడు. సంఖ్యాకాండంలో చూసినట్లయితే నంబర్స్ 23:19, సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనం. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపము పడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. సో మనుషులు ప్రామిసెస్ ఇస్తారు కానీ సిచ్యువేషన్స్ వల్ల, పరిస్థితుల వల్ల అవి ఫుల్ఫిల్ చేయలేకపోతారు. కానీ దేవుడు కనుక మనకు ప్రామిస్ చేస్తే అవి పరిస్థితుల మీద డిపెండ్ అయ్యి ఆయన ప్రామిసెస్ నెరవేర్చకపోవడం అలాంటిదే ఉంది. కానీ మనుషులు మన సిచ్యువేషన్స్ని చూసి మనం ఎక్స్క్యూజెస్ కూడా ఇస్తున్నాం. అదేంటి నువ్వు అలా చెప్పావు కదా, నాకు ప్రామిస్ చేసామంటే మరి పరిస్థితి ఇలాగ ఉంది, నాకు అవ్వలేదు, అందుకే చేయలేకపోయినాని మనం సిచ్యువేషన్స్ని అడ్డం పెడతాం. కానీ దేవుడి విషయం దగ్గరకు వచ్చేసరికి ఆయన మనకి ప్రామిసెస్ ఇస్తే, ప్రామిసెస్ కనుక మనకి ఇస్తే,
సర్కమ్స్టాన్సెస్ మీద డిపెండ్ అయి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మన అబ్రహాం జీవితం చూసినట్లయితే చూడండి, ఆదికాండం 12 చాప్టర్ 2nd వర్స్లో చూసినట్లయితే, జెనసిస్ చాప్టర్ 12 verse 2, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదంగా నుండునని గొప్ప ప్రామిస్ అబ్రహాంకి దేవుడిచ్చాడు. వెంటనే దాన్ని ప్రామిస్ ఇచ్చాడా? అబ్రహాంకి ఇచ్చాడా? ఇవ్వలేదు. వెంటనే ఇవ్వలేదు. కొన్ని ఇయర్స్ అయిపోయాయి. సారా ఓల్డ్ అయిపోయింది, అబ్రహాము ఓల్డ్ అయిపోయి. సిచ్యువేషన్స్ ఏమైనా అనుకూలంగా ఉన్నాయా? లేదు. దేవుడు వాళ్ళకి ఇచ్చిన ప్రామిసెస్కి అక్కడ ఉన్న పరిస్థితులకి అస్సలు ఈక్వల్ అవ్వట్లేదు. అసలు కంపారిజన్ అస్సలు లేదు, దానికి ఆపోజిట్గా ఉంటున్నాయి. 2 years కాదు, 3 years కాదు, 10 years కాదు, 20 years కాదు. ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన అవసరం వచ్చింది ఆ ప్రామిస్ నెరవేరడానికి? ఎన్ని ఇయర్స్ వెయిట్ చేయాల్సిన అవసరం వచ్చింది? 25 years వెయిట్ చేయాల్సిన అవసరం వచ్చింది. 25 years తర్వాత ఇస్సాకు పుట్టాడు. అదే మన కాలంలో చూసినట్లయితే మ్యారేజ్ అయిన 25 years తర్వాత పిల్లలు పుట్టడం అనేది ఇంపాసిబుల్ ఇలాంటి కాలం. కానీ అక్కడ వాళ్ళు వృద్ధులు అయిపోయారు, అసలు ఇంపాసిబుల్, పుట్టడానికి కూడా వీలు లేదు. కానీ అలాంటి టైంలో సో గాడ్ ఆఫ్ ఇంపాసిబుల్ అనమాట. దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తారంటే ఆయన నామ గణపరచబడడానికి. హీస్ గాడ్ ఆఫ్ ఇంపాసిబుల్. సో 25 సంవత్సరాల తర్వాత ఇసాకు పుట్టాడు. మన లైఫ్లో కూడా ప్రామిసెస్ ఇస్తాడు, కుటుంబ రక్షణ, మినిస్ట్రీ, హీలింగ్, కాలింగ్, చాలా బ్లెస్సింగ్స్ అనేవి మనకి వాగ్దాన పూర్వకంగా ఇస్తారు. కానీ అవి వెంటనే నెరవేర్చబడవు. మనం చాలాసార్లు క్వశ్చన్ చేస్తాం. న్యూ ఇయర్కి మనం వాగ్దానాలు తీసుకుంటాం, అయిపోద్ది, 1 నెల అయిపోద్ది, 2 నెలలు అయిపోద్ది, 3 నెలలు అయిపోద్ది. నువ్వు మర్చిపోతావేమో, కానీ దేవుడు మాత్రం మర్చిపోడు. ఆ సంవత్సరం తిరిగే లోపు ఎక్కడో చోట దేవుడు ఖచ్చితంగా ఆ వాగ్దానాన్ని కంపల్సరీ నెరవేరుస్తాడు. బికాస్ హీ ఈజ్ ఫెయిత్ఫుల్. ఈవెన్ దో నువ్వు ఆ వాగ్దానం కోసం నువ్వు ప్రతిరోజు ప్రార్థించకపోయినా ఏదో రోజు నువ్వు మర్చిపోతావు ఆ వాగ్దానం గురించి. కానీ దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోడు. సో దేవుడు మర్చిపోయాడని అనుకుంటాం, కానీ ఆయన లేట్ చేయొచ్చేమో, కానీ ఆయన ఎప్పుడూ మర్చిపోడు. అలానే యోసేపు జీవితంలో మనం చూసినట్లయితే యోసేపుకి ఒక డ్రీమ్ వచ్చింది. ఏమని డ్రీమ్ వచ్చింది? దేవుడు తనని ఒక మంచి స్థానంలో ఒక కింగ్గా చేస్తారనేసి డ్రీమ్ వచ్చింది. కానీ వెంటనే ఫుల్ఫిల్ అయిందా? లేదు. డ్రీమ్ వచ్చిన వెంటనే ఏమైంది? ఫస్ట్ అన్నదమ్ముల చేత ద్వేషించబడ్డాడు, సొంత కుటుంబం చేత ద్వేషించబడ్డాడు. దాని తర్వాత గుంటలోకి అన్నదమ్ముళ్ళే తోసేశారు. దాని తర్వాత బానిసగా అప్పగించేశారు. చివరికి ఎంతవరకు వెళ్ళిపోయిందంటే చివరికి ప్రిజన్ వరకు వెళ్ళిపోయాడు. అక్కడ ఈ ప్రాసెస్లో దేవుడు యోసేపుని ఏం చేస్తున్నారంటే సిద్ధపరుస్తున్నాడు. దేనికి? ఎందుకంటే తనకు ఒక బ్లెస్సింగ్ ఉంది. ఏదైనా ఒక సక్సెస్ని రీచ్ అవ్వాలి అంటే నువ్వు ఏ స్ట్రగుల్స్ లేకుండా ఆ సక్సెస్ని రీచ్ అయిపోతే దాని వాల్యూ నీకు ఎలా తెలుస్తుంది? అందుకే దేవుడు అనేకమైన దాంట్లో నుంచి తీసుకుని వెళ్తేనే ఈ ప్రాసెస్లో నువ్వు చాలా ట్రైనింగ్ పొందుతావు, చాలా నాలెడ్జ్ పొందుతావు, ఎన్నో ఎక్స్పీరియన్సెస్ పొంది అక్కడికి వెళ్ళేసరికి నీకు దాని వాల్యూ తెలుస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఎలా రూల్ చేయాలి, ఎలాగా ఆ బ్లెస్సింగ్ని నువ్వు నీ లైఫ్లో నువ్వు ఎలాగ అప్లై చేసుకోవాలి, ఎలాగ నువ్వు దాన్ని ఎంజాయ్ చేయాలి అనేది ఈ ప్రాసెస్లో నువ్వు వెళ్తేనే దాని వాల్యూ నీకు తెలుస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ వల్ల నువ్వు ఎక్కువ ఆస్వాదించడానికి నీకు ఉపయోగపడుతుంది. అందుకే దేవుడు అన్నిట్లోంచి తీసుకుని వెళ్తాడు. కానీ దేవుడు ప్రామిస్ లాస్ట్కి ఫుల్ఫిల్ చేశారు. ఎప్పుడు చేశారు ఏమో, ఆ పరిస్థితుల్లో యోసేపు అనుకోవచ్చు, అదేంటి దేవుడు నాకు ఇంత పెద్ద ప్రామిస్ ఇచ్చారు, అన్నదమ్ముల చేత ద్వేషించబడ్డాను, ఇంట్లో నుంచి తోసేశారు, బానిసగా అప్పగించేశారు, గుంటలోకి తోసేశారు, చివరికి ప్రిజన్ వరకు వెళ్ళిపోయారు. జైలు వరకు వెళ్ళిపోయిన వాడు కింగ్ ఎలాగ అయిపోతాడు? అసలు మనం ఆ పరిస్థితుల్లో ఉంటే మనకేమనిపిస్తుంది? నిజంగానే నాకు ప్రామిస్ చేశారా? నిజంగా దేవుడు నాతో ఉన్నాడు? నేను ఇంత ఫెయిత్ఫుల్గా ఉన్నా దేవుడు ఎందుకు ఇలా చేశారని మనకి చాలా ప్రశ్నలు దేవుడిని అడుగుతాము. అండ్ ఆల్సో ఆ డ్రీమ్ అనేది ఏదైతే ప్రామిస్ దేవుడు మనకి చేశారో దాన్ని మనం మర్చిపోతాం. ఇంకా దాని గురించి వదిలేసి మన కష్టాలలో మన నష్టాలలో ఇలా కొట్టుకుంటూ పోతూ ఉంటాం. కానీ దేవుడు ఎప్పుడు విడిచిపెట్టలేదు. ప్రతి స్థలంలో మీరు చూసినట్లయితే అన్నదమ్ములు తోసేసినప్పుడు దేవుడు యోసేపుతో ఉన్నాడు, గుంటలో పడేసినప్పుడు దేవుడు యోసేపుతో ఉన్నాడు, బానిసగా అమ్మేసినప్పుడు దేవుడు యోసేపుతో, ఈవెన్ ప్రిజన్లో కూడా దేవుడు యోసేపుతో. తను ప్రే చేసినప్పుడు బహుశా దేవుడు అనుకుని ఉండొచ్చు, ఉండరా నువ్వు ఇంకా టైం ఉంది, నిన్ను ఇంకా గణపరుస్తాడని. ఏమో మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడేమో. కానీ అవన్నీ మనం వదిలేసి మన కష్టాలలో మన నష్టాలలో దేవుడు నాకు ప్రామిస్ చేశాడు దేవుని తిట్టుకుంటూ ఒక్కొక్కసారి మనం దేవుడిని శపించేస్తాం కూడా. మనం ఏం చేస్తున్నావు దేవా, అసలు నువ్వు నాతో ఉంటున్నావా, నేను ఇంత విశ్వాసంగా ఉంటున్నాను, ఇంత ఫెయిత్ఫుల్గా ఉంటున్నాను అనేసి దేవుని మనం తిడుతూ ఉంటాం. కానీ ఆల్వేస్ రిమెంబర్,
నువ్వు ఫెయిత్ఫుల్గా ఉండకపోవచ్చేమో, కానీ ఆ జర్నీ ప్రాసెస్లో ఏమో నువ్వేదో నేర్చుకోవాలి. అందులో నువ్వు నేర్చుకొని ఎందుకంటే ఏ కష్టం కూడా శాశ్వతం కాదు, అది కూడా టెంపరీ. ఎందుకు ఒక కష్టం వచ్చిందంటే అందులో నుంచి నువ్వు ఏదో నేర్చుకోవాలి. సో పాజిటివ్ మైండ్ సెట్లో వెళ్ళండి, అది నేర్చుకొని అందులోంచి బయటకు వచ్చి, ఎందుకంటే మన దేవుని బిడ్డలో కంపల్సరీ దేవుడు మనతో ఉంటారు. మన కష్టాలలో మన నష్టాలలో మనతో ఉంటారు, మన చేయి పట్టుకుని వెళ్తారు. కాబట్టి ఆ విశ్వాసం అనేది మనం ఉంచాలి. అలానే జెనిసిస్ చాప్టర్ 50:20 చూసినట్లయితే, ఆదికాండం 50:20 మనం చూసినట్లయితే, మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితురు కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. సో దేవుడు మన లైఫ్లో ఏమైనా ప్రామిసెస్ ఇచ్చారంటే దాన్ని పట్టుకొని మీరు స్టాండ్ అవుతున్నారా, లేకపోతే కింద పడిపోతున్నారా? దేవుడు నాకు చేస్తారు అని పట్టుకుని స్టాండ్ అవుతూ అదే విశ్వాసంతో డే 1 నీకు ప్రామిస్ వచ్చినప్పుడు నువ్వు అదే విశ్వాసంతో అది పొందుకున్నంత వరకు నువ్వు స్టాండ్ అవుతున్నావా, లేకపోతే మధ్యదారిలోనే కింద పడిపోతున్నావా అనేది పరీక్షించుకోవాలి. రెండవదిగా, దేవుడు మన కష్టాలలో మనతో ఉంటాడు. గాడ్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ అవర్ పెయిన్. మనం పెయిన్ ఫీల్ అయినప్పుడు, మన జీవితంలో కష్టపడుతున్నప్పుడు దేవుడు మనతోనే ఉంటాడు. యెషయాలో మనం చూసినట్లయితే, యెషయా చాప్టర్ 43:2, నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారువు, నీవు అగ్ని మధ్యన నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలో నిన్ను కాల్చవు. దేవుడు నీకు కష్టాలు రావు అని అనలేదు, నీకు కష్టాలు రానివ్వకుండా చేస్తాను. చాలాసార్లు మనం ప్రేయర్ చేస్తాం, ఈ కష్టం నన్ను తీసేయండి, ఈ కష్టం నుంచి తీసివేయండి అని చెప్పి. కష్టాలలో నేను ఉంటాను అని చెప్పారు. నీ కష్టాలు నేను తీసేస్తాను, నువ్వు ప్రార్థించిన వెంటనే నీ కష్టాలు నేను తీసేస్తాను అని చెప్పలేదు. సో మనం ప్రార్థించిన విధానం కూడా మార్చాలి. ఏంటి, మనకి ఏమైనా పరిస్థితి వచ్చినప్పుడు, ఏమైనా కష్టం వచ్చినప్పుడు చాలాసార్లు ఈ కష్టం తీసేయండి అని అనకూడదు. ఈ కష్టంలో నాతో ఉండి నన్ను ఇందులో నుంచి తీసుకునేలా అంటే అప్పుడు నీకు ధైర్యంగా నువ్వు ముందుకు వెళ్ళడానికి అది పడుతుంది. దేవుడు ఎప్పుడు కూడా నేను కష్టం తీసేస్తాను అనలే. ఏమన్నారు దేవుడు, నీ కష్టాలలో కూడా నేను నీతో ఉంటాను. ఫర్ ఎగ్జాంపుల్, మీకు బాగా గుర్తుండే ఎగ్జాంపుల్ షద్రక్ మేషక్ అబేద్నెగో స్టోరీ చూసినట్లయితే, రాజు ఏం చెప్పారంటే విగ్రహాన్ని పూజించండి అని చెప్పారు. కానీ వాళ్ళు ఏం చేశారు, మేము దాని కాన్సిక్వెన్సెస్ ఏంటో వాళ్ళకి తెలుసు. కానీ దేవుని యందు విశ్వాసంతో వాళ్ళ స్టాండర్డ్స్ని వాళ్ళు తక్కువ చేసుకోలేదు. ఆ పరిస్థితుల వల్ల ఈవెన్ కింగే రాజు చెప్తున్నా, నా విగ్రహాన్ని ఒకవేళ పూజించకపోతే దాని కాన్సిక్వెన్సెస్ చాలా క్రిటికల్గా ఉంటుంది, అది మరణ శిక్ష వరకు వెళ్ళిపోతుంది, అది వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళ స్టాండర్డ్స్ అనేవి వాళ్ళు కిందకి దిగజారిపోలేదు. సో వాళ్ళు ఏమన్నారు, నేను వర్షిప్ చేయను అని అన్నారు. వారు దేవుని కోసం నిలబడ్డారు. చాలాసార్లు మన జీవితంలో కూడా కొన్ని ప్లేసెస్లో, ఫర్ ఎగ్జాంపుల్ యూత్కి చెప్తున్నాను, కాలేజెస్లో ఏం చేస్తారంటే సినిమాకి వెళ్దాము, అక్కడికి వెళ్దాము, సినిమా పాటలు వాళ్ళు వింటారు, అది ఇది అంటారు. నేను రాను అంటే వాళ్ళు ఎటకారం చేస్తారని చెప్పి సరే నేను వస్తాను. వాళ్ళకి ఇష్టం లేకపోయినా వెళ్ళిపోతారు. సినిమా పాటలు వాళ్ళు వింటున్నప్పుడు వినమని చెప్తారు, నేను దేవుని పాటలే వింటానని చెప్తే అఫ్ కోర్స్ వాళ్ళు సెటైర్లా వేస్తారు. కాబట్టి అక్కడ ఏం చేస్తామంటే మనం నిలబడం, ఎక్కడ మనల్ని క్రిటిసైజ్ చేస్తారేమో అని చెప్పి మనం మన స్టాండర్డ్స్ని కోల్పోతాం. ఎప్పుడు కూడా మీరు ఒక స్టాండర్డ్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా కిందకి రావడానికి ట్రై చేయకండి. అలానే దాని రిజల్ట్ ఎప్పుడైతే నువ్వు షద్రక్ మేషక్ అబేద్నెగో నేను వర్షిప్ చేయను అని చెప్పినప్పుడు దాని మీద నిలబడి దాని కాన్సిక్వెన్సెస్ ఏంటో కూడా వాళ్ళు తెలిసి కూడా వాళ్ళు నిలబడ్డారో, ఏమైందంటే గుండంలో పడేసినప్పుడు రాజే షాక్ అయిపోయాడు. ఏమైంది చూడండి, డానియల్లో చూసినట్లయితే 3:25. డానియల్ చాప్టర్ 3:25. అందుకు రాజు, నేను 4 మనుషులు బంధకము లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును బోలిదని వారికి
ప్రత్యుత్తరం ఇచ్చాను. చూడండి, పంపించిందే 3, కానీ అక్కడ చూసింది రాజు చూసి షాక్ అయిపోయాడు. చూస్తే 4 ఉన్నారు. వాళ్ళు ఒంటరిగా ఉన్నారా ఆ సమయంలో? దేవుడు అదే చెప్తున్నాడు, నిన్ను సమస్యలో నుంచి తీసుకుని వెళ్తాడు. అందులోంచి సమస్యలను తీసేయడం అని కాదు, అందులోంచి తీసుకుని వెళ్తాడు. అక్కడ దేవుడి నామము గణపరచబడుతుంది. సో అక్కడ ఒంటరిగా లేరు, యేసుక్రీస్తు కూడా అతనితో ఉన్నారు. మనం కూడా చాలా చాలా ఆలోచిస్తాం, దేవునికి మనం ఫెయిత్ఫుల్గా ఉన్నాం కదా, మరి ఈ కష్టం ఎందుకు వచ్చింది? ప్రతి ఆదివారం సన్నిధికి వెళ్తున్నాను, వర్షిప్ చేస్తున్నాను, ప్రతి ప్రేయర్స్కి వెళ్తున్నాను, చాలా విశ్వాసంతో ఉంటున్నాను, నా కుటుంబాన్ని చక్కగా కట్టుకున్నాను, ఎందుకు నాకు ఈ కష్టం వచ్చింది? ఎందుకు నాకు ఈ నష్టం వచ్చింది? ఎందుకు అందరూ నన్ను ద్వేషిస్తున్నారు? నాకు ఎందుకు ఇంత అవమానం అని మనం దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటాం. దేవుడు ఎక్కడున్నాడు అంటే అన్నిట్లోనూ ఉన్నారు. నువ్వు పడుతున్న అన్ని కష్టాలలో ఆయన నీతోనే ఉన్నారు. నువ్వు జాగ్రత్తగా గమనించు, అన్ని కష్టాలను ఏ రూట్లో వెళ్తున్నావో, ఎలాంటి సిచ్యువేషన్స్ నువ్వు ఫేస్ చేస్తున్నావు, ఎన్ని కష్టాలు నువ్వు ఫేస్ చేస్తున్నావు, ఎన్ని అవమానాలు నువ్వు పడుతున్నావో, అన్నిట్లో నీ పక్కనే దేవుడు ఉన్నాడు. సో హీఈస్ ఆల్వేస్ విత్ యూ. నీ హెల్త్ ఇష్యూస్లో, నీ ఫైనాన్షియల్ ఇష్యూస్లో, నీ ఫ్యామిలీ ఇష్యూస్లో, నీ మినిస్ట్రీ స్ట్రగుల్స్లో, నీ స్టడీస్లో, నీ జాబ్స్లో, అన్నిట్లో నీ పక్కనే దేవుడు ఉన్నారు. దేవుడు ఇమ్మీడియట్గా ఏది కూడా అది తీకపోవచ్చు, ఆ సిచ్యువేషన్ని, ఆ కష్టాన్ని ఇమ్మీడియట్గా తీకపోవచ్చు. ఎందుకు ఇమ్మీడియట్గా తీకపోవచ్చు అంటే నువ్వు అందులో ఏదో నేర్చుకోవాలి. అందులో నేర్చుకుని బేగా బయటకు వచ్చాయి. అప్పుడు నీకు డెలివరెన్స్ వచ్చేస్తుంది, నీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది, నీకు చాలా విషయాలు నేర్చుకుంటావు. ఎప్పుడు కూడా ఒకసారి మీరు ఆలోచించి చూడండి, ఏదైనా సమస్యలో మీరు కొట్టుకుని పోతున్నప్పుడు మీరు ప్రార్థిస్తే దేవుడు ఏదో రకంగా అందులోంచి బయటికి తీసుకుని వచ్చినప్పుడు ఎన్నో నేర్చుకుంటావు. అందులో ఎన్నో మనుషుల గురించి నేర్చుకుంటావు, పరిస్థితుల గురించి నేర్చుకుంటావు, ఎవరితో ఎలా ఉండాలి ఏంటి అని ఎన్నో నేర్చుకుని బయటకు వస్తావు. అది కావాలి దేవుడికి. అండ్ కానీ ఆల్వేస్ రిమెంబర్ దట్ నువ్వు పెయిన్లో ఉన్నప్పుడు, నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు నన్ను విడిచిపెట్టేశారు, దేవుడు నా ప్రార్థనలు వినట్లేదు, నాతో ఉండట్లేదు అని ఎప్పుడు అనుకో. దేవుడు నీ పక్కనే ఉన్నాడు. అందులోంచి ఏదో నేర్చుకొని బయటికి రాని. ఎందుకంటే కష్టాలు వస్తాయి, నువ్వు వెళ్తావు, కానీ అవి నిన్నేం చేయవు. అదే జరిగింది ఇక్కడ. ఫైర్లో వెళ్తే మాడి మెస్ అయిపోతారు, కానీ వాళ్ళకి ఏం అవ్వలేదు, ఎందుకు ఆయనతో యేసుక్రీస్తు. అలాగే నీ నా జీవితంలో కూడా యేసుక్రీస్తు ఉన్నారు. నువ్వు కష్టాల్లో ఖచ్చితంగా వెళ్తావు, కానీ అవి నిన్నేం చేయవు. అవమానాలు నువ్వు పడతావు, అవి నిన్ను ఏది చేయవు. అవే రేపొద్దున ఆశీర్వాదకరంగా మారుతాయి. ఆ విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. అండ్ 3వది, దేవుడు మన వీక్నెస్ని తన మహిమ కోసం ఉపయోగిస్తారు. సో గాడ్ విల్ యూజెస్ ద వీక్ పీపుల్. మన వీక్నెస్ని ఆయన మహిమ కోసం ఉపయోగిస్తారు. చూడండి 2 Corinthians chapter 12 verse 9. 2 Corinthians chapter 12 verse 9. అందుకు నా కృప పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. ఈ కాలంలో అనేకమైన మనుషులు మన వీక్నెసెస్ వల్ల మన వీక్నెసెస్ మనకు తెలుసు కదా, మన వీక్నెసెస్ వల్ల మనం వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం. లైక్ మన వీక్నెసెస్ ఇన్ ద సెన్స్, నేను సరిపోను, నాకు టాలెంట్ లేదు, నేను పాడలేను, నేను బాగా వంట చేయలేను, నేను బాగా మాట్లాడలేను, నేను బాగా చదవలేను, నా పేరెంట్స్ ఏమో అస్తమానికి చదువు నేను చదవలేకపోతున్నా, నాకు అంత జ్ఞానం లేదు. లైక్ ఇవి మన వీక్నెసెస్, మనకు తెలుసు కదా మన వీక్నెసెస్ ఏంటో. సో ఈ వీక్నెసెస్, నేను బాగా చదువుకోలేదు, నేను వాక్యం చదవలేను, నేను బైబిల్ చదవలేను, నేను పుస్తకాలు చదవలేను, వాళ్ళకిలా నేను చదవలేను, వీళ్ళకిలా నేను పాడలేను, ఇవన్నీ మనం అనుకుంటూ ఉంటాం. మనం మోషే జీవితంలో మనం చూసినట్లుగా అయితే మోషే కూడా మాట్లాడలేడు, కానీ దేవుడు తన్ని పిలుచుకున్నప్పుడు మోసెస్ ఎక్స్క్యూజెస్ ఇస్తాడు. ఏమని ఎక్స్క్యూజెస్ ఇస్తాడు? నేను మాట్లాడలేను, నేను నత్తివాడిని అనేసి. కానీ దేవుడు తన ఎబిలిటీని చూడలేదు. తను మాట్లాడలేడా అని ఎబిలిటీని చూడలేదు, తన అవైలబిలిటీని చూశాడు. నువ్వు ఎబిలిటీ అంటే నీకు ఆ సామర్థ్యం ఉందా అని కాదు, నీకు ఆ అవైలబిలిటీగా నువ్వు ఉన్నావా, నువ్వు చేస్తావా, నువ్వు చేయగలవా, ఆ ఆశ నీకు లోపల ఉన్నదా, అది చాలు దేవునికి. నువ్వు చేయగలవా, చేయలేవా, నీకు మంచి వాయిస్ ఉందా లేదా, నువ్వు బాగా చదవగలవా, నీకు చదువు ఉందా లేదా, నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడగలవా లేదా, అదంతా దేవునికి అనవసరం, ఆయన చేసుకుని వెళ్ళిపోతారు. నువ్వు అవైలబుల్గా దేవునికి ఉన్నావా, అదే చూస్తాడు. సో మోషే జీవితంలో కూడా మనం చూసినట్లుగా అయితే మోషే దేవునికి ఎక్స్క్యూజెస్ ఇచ్చాడు. ఏమని? నేను ఎత్తివాడిని. ఎందుకంటే తన వీక్నెస్ తనకు తెలుసు. అక్కడికి వెళ్ళి మాట్లాడమంటే ఆబ్వియస్లీ నెత్తి వచ్చేస్తుంది, తను మాట్లాడలేడు. కానీ దేవుడు ఏమన్నాడంటే నువ్వు వెళ్ళి మాట్లాడు.
మోషే ఎబిలిటీని చూడలేదు, ఆయన అవైలబిలిటీని చూశాడు. చూడండి, నిర్గమకాండము 3వ అధ్యాయము 12a చూసినట్లుగా అయితే, నిర్గమకాండము 3వ అధ్యాయము 12a, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడై ఉందును అని అన్నారు. ఏమని అన్నారు? ఆయన నిశ్చయముగా నేను నీకు తోడై ఉన్నాడు. సో గాడ్ నెవర్ లుక్ ఫర్ ద పర్ఫెక్ట్ పీపుల్. నేను పర్ఫెక్ట్గా లేను, దేవుడు నన్ను వాడుకోడేమో, నాకు ఇది చేయడం రాదు, అది చేయడం రాదు, దేవుడు నన్ను వాడుకోడు ఏమో అని, నేను పర్ఫెక్ట్గా లేను అని. ఏమో ఈ సమాజం చూస్తుంది నువ్వు పర్ఫెక్ట్గా ఉన్నావా, అంత బాగానే ఉందా అని. కానీ దేవుడు నువ్వు పర్ఫెక్ట్గా ఉన్నావా లేదా అని దేవుడు చూడు. గాడ్ లుక్స్ యువర్ అవైలబిలిటీ. నువ్వు అవైలబుల్గా ఉన్నావా, దేవునికి అవైలబుల్గా ఉన్నావా అనేది చూస్తాడు. మోషే పర్ఫెక్ట్గా ఉన్నాడా? తన జీవితం పర్ఫెక్ట్గా ఉందా? లేదు. దావీదు పర్ఫెక్ట్గా ఉన్నదా? తన జీవితం పర్ఫెక్ట్గా లేదు. పేతురు జీవితం కూడా పర్ఫెక్ట్గా లేదు. బట్ స్టిల్ గాడ్ యూజ్ దెమ్ వెరీ మైటిలీ. ఎందుకు? వాళ్ళు అవైలబుల్గా ఉన్నారు, దేవుని కోసం ఏది చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు. ఆ విశ్వాసం, ఆ మనస్సు నీకుందా? అదొక్కటే దేవుడు. నువ్వు అనుకోవచ్చు, దేవుడు నాకేమో ఇంత చేస్తానన్నాడు, నాకేమో అసలు ఎబిలిటీయే లేదు, నాకు అసలు ఎలా చేయాలో కూడా భయపడాల్సిన అవసరమే లేదు. దేవుడు అడుగుతుంది నీ అవైలబిలిటీ, నువ్వు అవైలబుల్గా ఉన్నావా లేదా. సో మనల్ని మనం ఎప్పుడు కూడా తక్కువ చేసి మాట్లాడకూడదు. మనల్ని మనం తక్కువగా, బలహీనలుగా మనం చూసుకున్నా దేవుడు మనలో ఉన్న అవకాశాన్ని చూస్తున్నాడు, మనలో ఉన్న ఆ ఆశని చూస్తున్నాడు అనమాట. సో మన వీక్నెసెస్ మన లిమిటేషన్స్ కాకూడదు. దేవుని చేతిలో అది పెడితే, మన వీక్నెసెస్ దేవుని చేతిలో మనం పెడితే దాన్ని గొప్ప సాక్షిగా దేవుడు మారుస్తాడు. సో మన వీక్నెసెస్, నేను చాలా ఇది అది అనేసి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. దేవుని చేతిలో పెట్టు, ఆయన గొప్ప రీతిగా దాన్ని వాడుకొని ఒక సాక్షిగా నీ వీక్నెస్ని ఒక టెస్టిమనీగా మార్చేస్తాడు. సో ఏంటి? గాడ్ యూజెస్ ద వీక్ పీపుల్ ఫర్ హిస్ గ్లోరీ. తన నామం గణపరచబడడానికి నువ్వు ఎంత వీక్గా ఉంటే అంత బెస్ట్ కదా. సో దేవుడు నిన్నే వాడుకుంటాను. నువ్వు ఇంపర్ఫెక్ట్గా ఉన్నావు, నేను పర్ఫెక్ట్గా లేను, వాళ్ళు ఎంత పర్ఫెక్ట్గా ఉన్నారని మనం బాధపడతాం కంపారిజన్ చేసుకొని. గాడ్ యూజెస్ యూ ఓన్లీ. మన ఇంపర్ఫెక్ట్గా ఉండడమే దేవునికి కావాలి. దానిని దేవుడు మన వీక్నెసెస్ని ఆయన నామం గణపరిచే రీతిగా ఆయన వాడుకుంటారు. 4వది, దేవుడు ఫెయిల్యూర్స్ని మరలా రీస్టోర్ చేస్తారు. గాడ్ రీస్టోర్స్ ద ఫెయిల్యూర్స్. నువ్వు అనుకోవచ్చు, నేను పెద్ద ఫెయిల్యూర్ని, అది ఇది, నా జీవితం అయిపోయింది అని నువ్వు బాధపడుతూ ఉండొచ్చు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే హీ రీస్టోర్స్ ద ఫెయిల్యూర్స్. చూడండి, ప్రొవర్బ్స్ చాప్టర్ 24 verse 16. ప్రొవర్బ్స్ చాప్టర్ 24 verse 16. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచెను, ఆపత్కాలమునందు భక్తిహీనులు కూలుదురు. సో నీతిమంతులు ఎన్నిసార్లు పడిపోయినా మరలా తిరిగి లెగుస్తారు. పేతురు జీవితం అని చూసినట్లుగా అయితే, పేతురుకి జీసస్ అంటే చాలా ఇష్టం, చాలా ప్రేమించాడు. కానీ పరిస్థితుల వల్ల 3 సార్లు పేతురు దేవుణ్ణి నాకు జీసస్ ఎవరో తెలియదు 3 సార్లు చెప్పాడు. కానీ అది అతని పెద్ద ఫెయిల్యూర్. ఎందుకంటే అందరి ముందు జీసస్ నాకు ఎవరో, కానీ అందరికీ తెలుసు, పేతురుకి తెలుసు జీసస్ అని, కానీ అబద్ధం ఆడాడు. పెద్ద ఫెయిల్యూర్ తనకి. చాలా ఏడ్చాడు, గిల్టీ ఫీల్ అయ్యాడు, అవమానాలు నొందాడు. తను అనుకున్నాడు తన లైఫ్ అయిపోయింది. ఎందుకంటే నమ్మకంగా ఉన్నాడు, దేవుడు అంటే చాలా ఇష్టం తనకి. కానీ పరిస్థితుల వల్ల భయపడిపోయి ఏం చెప్పాడంటే నాకు యేసుక్రీస్తు ఎవరో తెలీదు. పెద్ద ఫెయిల్యూర్ తన జీవితంలో వచ్చినప్పుడు అతని లైఫ్ అయిపోయింది ఏమో అని అనుకున్నాడు. కానీ అక్కడే తన లైఫ్ ప్రారంభమైంది. బట్ జీసస్ రిజెక్ట్ చేయలేదు. యేసుక్రీస్తు అంతటా ఆయన అంతటా ఆయనే మళ్ళీ పేతురు దగ్గరికి వెళ్ళారు. పేతురు వచ్చాడా? లేదు. మనం కూడా చాలాసార్లు ఫెయిల్ అయిపోయి మేము అయిపోయాం, నా పని అయిపోయింది, నా జీవితం అయిపోయింది, ఇంకేం లేదు, ఇంకా ఒక దారి ఏంటి, చచ్చిపోవడం అనేది ఒకటే దారి అనేది మనం అనుకుంటాం. కానీ ఎప్పుడు కూడా అలాంటి థాట్స్ అందరికీ వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. ఎప్పుడైతే అలాంటి థాట్స్ వస్తాయో ఒక్కటి జ్ఞాపకం ఉంచుకోండి, అదే నీ ప్రారంభం. డాడీ కాదని కదా ఎండ్ ఇస్ నో ఎండ్ అని రాస్తారు. దాని మీనింగ్ నాకు చాలా రోజుల వరకు నాకు అర్థం కాదు, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎండ్ ఇస్ నో ఎండ్. ఎప్పుడైతే ఎండ్ అయిపోయింది అని అనుకుంటున్నావో అది నీ న్యూ బిగినింగ్.
అక్కడే నీ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. న్యూ బిగినింగ్, న్యూ బ్లెస్సింగ్స్తో ఇంకొక చాప్టర్, ఇంకొక బుక్ ఆయన ఓపెన్ చేయబోతున్నారు. సో యూ హ్యావ్ టు బీ హ్యాపీ అనమాట. ఇది అయిపోయిన తర్వాత నువ్వు ప్రేయర్ చేస్తూ విశ్వాసంతో ఉండాలి. అమ్మాయి ఒకటి అయిపోయింది, నా జీవితం అయిపోలేదు, నా దేవుడు ఉన్నాడు నాతో, నా పక్కనే ఉన్నాడు, నన్ను మళ్ళీ రీస్టోర్ చేస్తారు. ఏదైతే నేను కోల్పోయానో, ఏదైతే నేను ఇప్పుడు అనుభవిస్తాను, ఏ పెయిన్ అయితే నేను అనుభవిస్తున్నానో దానికి రెండింతులుగా ఆశీర్వాదంతో దేవుడు నన్ను లేపబోతున్నారని విశ్వాసంతో అలా నువ్వు పైకి లెగడం అనేది జరగాలి. సో యోహాన్ సువార్తలో మనం చూసినట్లయితే 21వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యేసు పేతురు స్టోరీయే మనం ఇక్కడ చూస్తాము. అతన్ని తిరిగి పిలిచాడు, తిరిగి మినిస్ట్రీలో కూడా నిలబెట్టుకున్నాడు. ఆయన సేవలో కూడా బహుబలంగా యూస్ చేసుకున్నాడు పీటర్ని. కానీ ఫస్ట్ ఏంటి, పీటర్ ఒక ఫెయిల్యూర్, హీస్ అ బిగ్ ఫెయిల్యూర్. ఎందుకంటే యేసుక్రీస్తుని తృణీకరించాను నేను, ఎవరో నాకు తెలియదు యేసుక్రీస్తు అని 3 సార్లు అడుగుతారు, 3 సార్లు కూడా నాకు తెలియదు. హీస్ అ బిగ్ ఫెయిల్యూర్. బట్ స్టిల్ పీపుల్ రిజెక్ట్ చేయవచ్చు, తననే రిజెక్ట్ చేసుకొని వెళ్ళిపోయాను. నేను ఇంకా అర్హుడిని కాదు, అర్హురాలిని కాదు. మనం కూడా నేను ఇది చేశాను, అది చేశాను, నేను దేవుని దగ్గర రావడానికి అర్హుడిని కాదు, అర్హురాలిని కాదు, నన్ను దేవుడు అప్పటికి క్షమించాడు, అది ఇది అనేసి. బట్ నీలాంటి వాడినే దేవుడు మళ్ళీ రీస్టోర్ చేసుకుని, ఎక్కడైతే నువ్వు ఓడిపోయావో, ఎక్కడైతే నువ్వు కింద పడిపోయావో, ఎక్కడైతే నువ్వు కుమిలిపోయావో, ఎవరి ముందైతే అవమానం చెందారో వాళ్ళ ముందే దేవుడు నిన్ను ఒక గొప్ప రీతిగా దేవుని గణపరిచి బిడ్డగా నిన్ను, నీ కుటుంబాన్ని, సేవలో, నీ కుటుంబ జీవితంలో అన్నిట్లో దేవుడు పైకి తీసుకుని వస్తాడు. మన లైఫ్స్లో కూడా తప్పులు జరుగుతాయి, తప్పులు చేయకుండా ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండరు. తప్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు మనం పడిపోతాం. స్పిరిచువల్ ఫెయిల్యూర్ ఉంటుంది, పర్సనల్ ఫెయిల్యూర్ ఉంటుంది, ఫ్యామిలీ ఫెయిల్యూర్ ఉంటుంది, మినిస్ట్రీ ఫెయిల్యూర్, అనేకమైన ఓటములతో మనం ముందుకి వెళ్తూ ఉంటాం. కానీ సాతాను ఎప్పుడు అంటాడు, సాతాను అంటూ ఉంటాడు, అయిపోయింది నీ కథ, అయిపోయింది నీ కథ అయిపోయిందని. కానీ దేవుడు అంటాడు, లేదు నీ కథ ఇప్పుడే మొదలయ్యింది. నీ కదా ఎప్పుడు కూడా నీకు ఆ వాయిస్ వినిపిస్తుంది. ఏ వాయిస్ వినిపిస్తుంది? అయిపోయింది, నా పని అయిపోయింది, నా బతుకు అయిపోయింది, నా జీవితం అయిపోయింది, అది అని ఈ వాయిస్ అనేది ఎక్కువ వినిపిస్తుంది. కానీ ఇంకొక పక్క నుంచి చిన్న వాయిస్ వినిపిస్తుంది, ఏంటి నీ కథ ఇప్పుడే మొదలైంది, భయపడక, నన్ను పట్టుకొని ఉండు, విశ్వాసంతో ఉండు, నేను ఎలాగ పైకి తీసుకుని వస్తానో, నీ కథని ఎలా మారుస్తానో ఒక్క రాత్రిలో దేవుడు, బికాస్ హీస్ గాడ్ ఆఫ్ ఇంపాసిబుల్ కదా, ఇంపాసిబుల్ అనుకుంటావు నువ్వు. కానీ ఎప్పుడు కూడా ఈ స్వరాన్ని మనం వినిపించకుండా, ఈ స్వరాన్ని వినిపించుకుని తిండి మానేసి, నిద్రలు మానేసి, చర్చ రావడం మానేసి, అది మానేసి, ఇది మానేసి ఇంట్లోనే కుమిలిపోతూ ఉంటాం. కానీ వన్స్ నువ్వు ఒక్క స్టెప్ వేయి, కొంచెం బాధతో ఒక స్టెప్ వేయి, దేవుడు ఎంత పైకి తీసుకుని వెళ్ళిపోతాడో అది మనం కూడా తెలియదు. అలా ఎక్సలేటర్ లాగా పైకి తీసుకుని వెళ్ళిపోతున్నాం. ఒక్క స్టెప్ వేయి, ఆ స్టెప్ వేయడానికి మనకి ఎంత బాధపడిపోతామో, ఎంత డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. కానీ లెగిసి, ఆ పెయిన్లో నువ్వు లెగిసి ఒక్క స్టెప్ వేస్తే చాలు, మిగతాదంతా ఆయన చూసుకుంటాడు. సో ఎప్పుడైనా ఏదైనా ఫెయిల్యూర్ వచ్చినప్పుడు, నీ జీవితంలో ఎప్పుడైనా ఒక ఫెయిల్యూర్ వచ్చింది అంటే, నువ్వు ఓడిపోయావు, నేను అయిపోయిందంటే, ఒక సెలబ్రేషన్లో సెలబ్రేట్ చేసుకోండి. ఎందుకంటే నూతన ఆశీర్వాదం హీజ్ అహెడ్ అనమాట, ముందునున్నది. సో అది వాంటెడ్గా గ్రాంటెడ్గా తీసుకుని సాతాన్ని ఇంకా 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 కిందని తోసేస్తాడు. బట్ స్టిల్ గాడ్ ఈజ్ దేర్, నిన్ను ఫెయిల్యూర్స్లో రీస్టోర్ చేస్తాడు. సో ఫెయిల్యూర్ ఇస్ నాట్ యువర్ ఐడెంటిటీ. నీ ఫెయిల్యూర్ నీ ఐడెంటిటీ కాదు, అదొక ఈవెంట్. అండ్ ఆల్సో 5th వన్ ఏంటంటే, గాడ్స్ టైమింగ్ ఈజ్ పర్ఫెక్ట్. గాడ్స్ టైమింగ్ ఈజ్ పర్ఫెక్ట్. ప్రసంగిలో మనం చూసినట్లుగా అయితే, ప్రసంగి 3వ అధ్యాయం 11th వర్స్. ప్రసంగి 3వ అధ్యాయం 11th వర్స్. దేని కాలమునందు అది చక్కగా ఉన్నట్లు సమస్తమును ఆయన నియమించుచున్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయము నుంచి ఉన్నాడు. కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు. మనం ప్రేయర్ చేస్తాము, దేవుని అనేకమైన క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాం. ఎంత స్పీడ్గా, ఎంత ఫోర్స్గా మనం అడుగుతామో అంతే ఫోర్స్గా ఆన్సర్స్ కూడా వచ్చేయాలని మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. అంతే స్పీడ్గా సొల్యూషన్స్ వచ్చేయాలి, అంతే స్పీడ్గా పరిస్థితులన్నీ మారిపోవాలని మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. బట్ గాడ్ వర్క్స్ అకార్డింగ్ టు హిస్ టైం. ఆయన టైమింగ్ ప్రకారం అనే పరిస్థితులు సరళం చేస్తారు, మన టైమింగ్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ లాజర్ జీవితంలో చూసినట్లుగా అయితే, అది యోహాను సువార్తలో 11th చాప్టర్లో లాజర్ స్టోరీ ఉంటుంది.
దేవునికి తెలుసా లాజర్ సిక్కుగా ఉన్నాడు, బాగాలేదు, తనకి చనిపోయే స్టేజ్లో ఉన్నాడని దేవునికి తెలుసా తెలీదా? తెలుసు. బట్ స్టిల్ హీ వెయిటెడ్. దేవునికి తెలుసు లాజర్ చనిపోతాడు, అయిపోయింది. తనకు వచ్చి చెప్పినప్పుడు ఇమీడియట్గా వెళ్ళాడా? యేసుక్రీస్తు వెంటనే హీ వెయిటెడ్, వెంటనే వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? ఎందుకంటే అక్కడ ఒక మిరాకిల్ జరగాలని దేవుడు ఆశించాడు. ఒకవేళ పిలిచిన వెంటనే దేవుడు వెళ్తే అదొక చిన్న ఒక హీలింగ్ వూండ్ ఈజ్ ఎ గుడ్, అదొక గుడ్ థింగ్. యేసుక్రీస్తు వచ్చాడు, లాజర్ బాగాలేదు, హీల్ అయ్యింది. అదే లాజరు చనిపోయి, అదొక మనిషి చనిపోయి తిరిగి లేవడం అనేది గొప్ప కార్యమా? లేకపోతే నార్మల్గా హెల్త్ బాగాలేదని చెప్పి వెళ్ళి ప్రే చేసి మళ్ళీ సెట్ అయిపోవడం అనేది గొప్ప కార్యమా? చనిపోయి తిరిగి లేస్తాయి. కానీ వాళ్ళ కుటుంబ పరిస్థితి ఒకసారి ఆలోచించండి, ఎలా ఉంటుంది. నేను చాలాసార్లు ఈ ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాను ఎవరికైనా, నా ఫ్రెండ్స్కి ఎవరికైనా కౌన్సిలింగ్ చేయాలనుకున్నా, ఏమైనా చేయాలనుకుంటా, చిన్నప్పటి నుంచి ఈ ఎగ్జాంపుల్ అనేది నా మైండ్లో ఒక ఇల్లస్ట్రేషన్ అనమాట. నా మైండ్లో ఒక పిక్చర్ వస్తుంది. ఏంటంటే, ఇప్పుడు ఒక హాస్పిటల్లో నువ్వు జాయిన్ అయ్యావు, నీకు చాలా బాగాలేదో హాస్పిటల్లో జాయిన్ అయ్యావు. జాయిన్ అయిపోయిన వెంటనే ఒక 3-4 రోజులు ఉన్నావు, వెంటనే డిశ్చార్జ్ అయిపోతే ఆ సాక్ష్యం గొప్పగా ఉంటుందా? ఆ జాయిన్ అయిపోయిన నార్మల్ వార్డ్ నుంచి నువ్వు ఐసీయూలోకి వెళ్ళిపోయావు, చాలా సీరియస్ అన్నారు, ఎవరిని రానివి, ఈవెన్ తల్లిదండ్రులు కూడా లోపల రానివ్వట్లేదు, నువ్వు కోమాకి వెళ్ళిపోయావు. అంత మరణకరమైన పరిస్థితిలో నుంచి నువ్వు మళ్ళీ ఈ మందిరంలో నుంచి సాక్ష్యం చెప్పడం, అది గొప్ప సాక్ష్యమా? ఇది గొప్ప సాక్ష్యం కదా. కానీ ఆ పరిస్థితిలో ఎలాగుంటుంది, అందరూ మనసులో ఎలాగుంటాయి, చాలా అమ్మో బాబోయ్ ఏమైపోతుంది, దేవుడు ఉన్నావా, నువ్వు బ్రతికించు, అది ఇది అంటే. సో గాడ్ ఈస్ వెయిటింగ్ ఫర్ దట్ మిరాకిల్. ఇక్కడి నుంచి బయటకు వచ్చేస్తే దేవునామం కొంచెమే గణపరచబడుతుంది, కానీ ఇందులోంచి బయటకు వస్తే దేవునామం చాలా గొప్ప రీతిగా గణపరచబడుతుంది. దానివల్ల అనేకమైన జీవితాలు కూడా కట్టబడతాయి. సో ఇక్కడ లాజర్ జీవితంలో కూడా అదే జరిగింది. సో హీలింగ్ వూండ్ ఈజ్ గుడ్, బట్ రిజరక్షన్ ఈజ్ గ్రేట్ అనమాట. ఇట్స్ గ్రేట్ మిరాకిల్. సో చాలాసార్లు మనం అడుగుతాం, మనం అడిగినవి చిన్నవే మనం అడుగుతాం, కానీ దేవుడు దాన్ని ఒక ప్రత్యేక రీతిలో ఇవ్వాలనుకుంటాడు. దానికి కొంచెం ఆలస్యం అవుతుంది. ఆలస్యం అయిన ప్రతిసారి నువ్వు కొంచెం పెయిన్ కూడా ఫీల్ అవ్వాల్సిన అవసరం వస్తుంది. అందులోంచి వెళ్తూ ఉంటాం, మరీ ఎక్కువ అవసరం లేదు, కొంచెం వెళ్తూ ఉంటాం. సో మనం ఇమీడియట్గా రిజల్ట్స్ రావాలి. నీకు ఇమీడియట్గా రిజల్ట్స్ రావాలి అంటే అది కొంచెమే దేవుని నామం గణపరచబడుతుంది. అదే కొంచెం లేట్గా వచ్చిందనుకో, దానికి ఆశీర్వాదం ఏదైతే ఇమీడియట్గా వచ్చిందో, ఈ ఆశీర్వాదం కన్నా దీనికన్నా 2 ఇంతలు ఎక్కువే ఉంటుంది. సో ఇప్పుడు చెప్పండి, మీకు ప్రే చేసిన ఇమీడియట్ సొల్యూషన్ కావాలా, కొంచెం లేట్గా కావాలా? లేట్గా వస్తేనే దాని ఆశీర్వాదం అనేది చాలా గొప్ప రీతిగా ఉంటుంది. దానివల్ల నువ్వు స్థిరపడమే కాదు, నీ వల్ల అనేకమైన జీవితాలు, అనేకమైన కుటుంబాలు, వాళ్ళ విశ్వాసం కూడా పెరుగుతుంది. సో దేవుడు నిన్ను వాడుకొని వాళ్ళ విశ్వాసం పెరుగుతుంది కాబట్టి ఆ ఆశీర్వాదం కూడా నీకు యాడ్ అవుతుంది. సో ఎప్పుడు కూడా నీ వెంటనే సమాధానం రాలేదు, నువ్వు ఏదో చదవాలనుకున్నావు, నీకు సీట్ రాలేదు, 2 సంవత్సరాలు వేస్ట్ అయింది, 3 సంవత్సరాలు వేస్ట్ అయింది, బాధపడకండి. ఎందుకంటే నేను కూడా అలానే డాడీ చెప్పినట్టు నేను బైబిల్ కాలేజ్ వెళ్దాం అనుకున్నాను, కానీ ఫ్యూచర్లో, కానీ ముందు జాబ్ చేయాలనుకున్నాను. నేను దేవుడిని అడిగాను, నాకు ఇది చేయాలని ఉంది, నువ్వేమో ఇక్కడ తీసుకొచ్చావు, ఎందుకు తీసుకొచ్చావు నాకు తెలియదు, కానీ నేను బైబిల్ కాలేజ్ జాయిన్ అవ్వడం వల్ల ఆఫ్రికాకి వెళ్ళగలిగాను, అక్కడికి వెళ్ళి అనేకమైన వాళ్ళకి సేవ చేయగలిగాను, అక్కడి నుంచి మళ్ళీ తిరిగి నూతన అనాయింటింగ్తో, అభిషేకంతో మళ్ళీ తిరిగి రాగలిగాను. అదే దేవుని మాటకి లోబడకుండా ఏంటి నువ్వు అని దేవుని విసిగించుకుని నేను వాళ్ళకి గొడవాడి నేను జాబే చేశాను అనుకోండి, ఇలా ఉండేదాన్న నేను ఎక్కడో ఏదో చర్చ్లో ఎక్కడో ఉండేదాన్ని. సో ఏం చెప్పాలనుకున్నానంటే, దేవుడు ఒకటి సిద్ధపరిచినప్పుడు దాని దగ్గర తీసుకెళ్ళడానికి చాలా రకాలుగా తీసుకెళ్తారు. నువ్వు ఈ రకాలుగా వెళ్తున్నప్పుడు ఈ ప్రామిస్ అనేది అస్సలు సింక్ అవ్వదు. దేవుడు నాకు అలా చూపించాడు కదా, నన్నేంటి ఇలా తీసుకుని వెళ్తున్నారు, నాకు అవమానాలే వస్తున్నాయి. ఈవెన్ నా సొంత పేరెంట్స్ కూడా నన్ను అవమానిస్తున్నారు, నన్ను సొంత రిలేటివ్స్ కూడా నన్ను అవమానిస్తున్నారు, నా ఫ్రెండ్స్ నన్ను వదిలేస్తున్నారు, నన్ను తృణీకరిస్తున్నారు, మోసం చేస్తున్నారు. ఇవన్నీ వస్తుంది. ఇవన్నిట్లో నాకు ఆ ప్రామిస్ ఎలాగొస్తుంది, నీకు చాలా క్వశ్చన్స్ వస్తుంటాయి. కానీ ఇందులోంచి నువ్వు వెళ్తేనే చాలా విషయాలు నేర్చుకుంటావు. ఎందుకు ఇందులోంచి తీసుకుని వెళ్తున్నారంటే నిన్ను సిద్ధపరుస్తున్నారు. ఏం చేస్తున్నారు? నిన్ను సిద్ధపరుస్తున్నారు. సో మనం డోర్ ఓపెన్ చేయమని అడుగుతూ ఉంటాం, దేవుడు నీ క్యారెక్టర్ని బిల్డ్ చేస్తూ ఉంటాడు.
ఆ డోర్ ఎక్కడో ఉంటుంది, నీకు కనిపిస్తుంది. వెళ్తూ రీచ్ అయిపోతావు అనుకుంటున్నావు కానీ రీచ్ అవ్వలేకపోతున్నావు. ఏంటి, నీ క్యారెక్టర్ని ఇక్కడ బిల్డ్ చేస్తున్నావు. అక్కడికి వెళ్ళాలంటే నువ్వు క్యారెక్టర్ బిల్డ్ అయ్యి అక్కడికి వెళ్ళాలి. నువ్వు చేయకుండా వెళ్ళిపోతే నీకు తెలియదు, దాని వాల్యూ తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్లాట్ఫామ్ని నువ్వు ఎలా ఉపయోగించుకోవాలో నీకు తెలియదు. సో ఇక్కడి నుంచి నువ్వు వెళ్తే అనేకమైన అనుభవాలు, అనేకమైన పరిస్థితుల్లో నువ్వు వెళ్తేనే నీకు తెలుస్తుంది, అనేకమందికి ఆశీర్వాదకరంగా నువ్వు ఉండగలుగుతావు. సో అందుకే దేవుడు ఇన్ని కష్టాలుగా, ఇన్ని రూట్స్గా దేవుడు నిన్ను తీసుకుని వెళ్తాడు. సో మనం త్వరపడుతూ ఉంటాం కానీ దేవుడు మనల్ని సిద్ధపరుస్తారు. అనేకమైన డోర్స్ ఓపెన్ అవుతూ ఉంటాయి కానీ దేవుడు మన క్యారెక్టర్ని బిల్డ్ చేస్తూ ఉంటాడు. సో వెయిటింగ్ సీజన్, చాలామంది మనం ఇక్కడ వెయిటింగ్ సీజన్లో ఉండొచ్చు. అనేకమైన ఆశీర్వాదాలు దేవుడు మన జీవితంలో సఫలపరిచారు, ఇంకా అనేకమైనవి ఉన్నాయి, ఇంకా అనేకమైన ఇవ్వబోతూ ఉన్నాడు. సో అవన్నీ మనం రిసీవ్ చేసుకోవాలంటే మనం సిద్ధంగా ఉండాలి. ఈ వెయిటింగ్ సీజన్ వేస్ట్గా మనం ఇది చేసుకోకుండా దాన్ని ఉపయోగించుకోండి. ఎలా ఉపయోగించుకోవాలి? ఎక్కువ ప్రార్థించండి, దేవునిపై నమ్మకం ఎక్కువ ఉంచండి, ఎక్కువ గ్రో మోర్, డిపెండ్ ఆన్ గాడ్ మోర్. మనుషుల మీద డిపెండ్ అవ్వకుండా దేవుని మీద డిపెండ్ అవ్వు. పరిస్థితుల మీద డిపెండ్ అవ్వకుండా దేవుడి మీద డిపెండ్ అవ్వు. వాళ్ళు ఎవరో నాకు సహాయం చేస్తానని అన్నారని వాళ్ళ వెనకలు వెళ్ళిపోద్దు. వీళ్ళు ఎవరు నాకు సహాయం చేస్తాను, వీళ్ళు ఎవరో నాకు డబ్బులు ఇస్తానని వాళ్ళ వెనకలు వెళ్ళిపోయి, ఏమో వాళ్ళు ఇస్తారో లేదో, నేను మోసం చేస్తారో ఎవరికి తెలుసు. సో అందుకే దేవుడి మీద డిపెండ్ అవ్వు. దేవుడు, నువ్వు ఎవరు నాకు సాయం చేసిన, దేవుడు నాకు ఇస్తానన్నాడో ఆయన ఇస్తాడు నాకు. కానీ ఆ విశ్వాసంతో నువ్వు వెళ్ళు ముందుకి. అతను నీకు ఎంత ఇస్తానో దానికన్నా రెట్టింపు దేవుడు నీకు ఇచ్చి, దానికన్నా గొప్ప స్థితిలో దేవుడు నువ్వు వాడనికి ఇస్తాడు. నువ్వు సెటిల్ అవుతావు. కానీ రేపొద్దున ఆడు డబ్బు వేసుకుని తిరుగుతాడు, ఏంటి నేనే ఇచ్చాను అందుకే వాళ్ళు అంత గొప్ప స్థితిలో ఉన్నారని. వెళ్ళరా? అదే నువ్వు దేవుడి మీద నమ్మకం ఉంచి దేవుడే నీకు సాయం చేశాను అనుకో, నువ్వు అనేక మందికి ఒక సాక్షిగా దేవుడు నిన్ను ఉంచుతారు. అబ్రహాం జీవితంలో మనం చూసినట్లయితే అబ్రహాంకి ప్రామిస్ ఇచ్చాడు, అబ్రహాం వెయిట్ చేశాడు. యోసేపు వెయిట్ చేశాడు. మోషే ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేశాడు. దానితో పేతురు జీవితంలో చూసినట్లయితే తను ఫెయిల్ అయిపోయాడు. తన జీవితంలో ఫెయిల్ అయిపోయింది. మళ్ళీ తన జీవితానికి తను వెళ్ళిపోయాడు. నేను వెళ్ళిపోతాను, నేను ఫిషర్మ్యాన్గా నేను ఉంటాను, నేను అర్హుడిని కాదు, కానీ దేవుడు అంతటా తనే వెళ్ళి రీస్టోర్ చేశారు దేవుడిని. లాజరు పరిస్థితి అది ఇంపాసిబుల్. ఎవరైనా చనిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి లెగుస్తారా? లెగరు. కానీ దేవుడు దాన్ని పాసిబుల్ చేశారు. సో మన ప్రతి స్టోరీలో ఈ యొక్క ప్రతి స్టోరీస్లో, వీళ్ళందరూ స్టోరీస్లో మనం ఒకటి కామన్గా ఒకటి చూస్తాం. ఏం చూస్తామంటే గాడ్ ఇస్ ఫెయిత్ఫుల్. ప్రతి ఒక్క స్టోరీలో దేవుడు గాడ్ రిమైన్డ్ ఫెయిత్ఫుల్. హీఈస్ సో ఫెయిత్ఫుల్. ఈవెన్ దో మనం ఫెయిత్ఫుల్గా ఉండకపోయినా దేవుడు చాలా ఫెయిత్ఫుల్గా ఉంటాడు. దేవుడు మనల్ని ఎప్పుడూ విడిచిపెట్టలేదు. హీఈస్ వర్కింగ్ బిహైండ్ ద సీన్స్. బిహైండ్ ద సీన్స్ అంటే మనకు కనిపించదు. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎదుగుతూ ఉంటారు, అది మనకు కనిపిస్తుందా? వాళ్ళు బర్త్డేస్ అవుతూ ఉంటుంది, పడుకుని లేచిన తర్వాత అరే నువ్వు పెరిగిపోయావురా అంటే కనిపించిందా నీకు అది పెరిగినట్టు? లేదు, ఇంటర్నల్గా అది పెరుగుతుంది. ఇట్స్ వర్కింగ్ బిహైండ్ ద సీన్స్. అలాగే దేవుని కార్యాలు కూడా అలానే ఉంటాయి. మన కంటికి కనిపించదు కానీ అది గ్రో అవుతూ ఉంటుంది. బట్ ద థింగ్ ఈజ్ వీ హ్యావ్ టు రియలైజ్. మనం రియలైజ్ అయ్యగలిగి ఉండాలి. మనం కళ్ళు విప్పి చూస్తే దేవుని కార్యాలు మనం లిటరల్లీ మనం చూడవచ్చు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసినట్లయితే ప్రతి పరిస్థితుల్లో అయినా మనతో ఆయన ఉన్నారు. నువ్వు పడిన ప్రతి కష్టాలలో ఒకసారి నువ్వు రిమైండ్ చేసుకుని వస్తే దాని ఫలితం నువ్వు తర్వాత చూసినట్లయితే ఓకే, ఈ కష్టాలు కనుక నేను వెళ్ళకపోయి ఉంటే నాకు తెలిసేది కాదు, ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది. అందుకే దేవుడు ఆ రూట్ నుంచి తీసుకొచ్చాడు. మనం చాలాసార్లు లాస్ట్ వీక్ డాడీ చెప్పినట్టు మనం దేవుని దగ్గరికి సొల్యూషన్స్తో వెళ్ళిపోతాం. దేవా నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, ఇదిగో అతనితో మాట్లాడి చెప్పు, ఇతనితో ఇలా చెప్పండి, నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. విత్ సొల్యూషన్స్కి వెళ్ళిపోతాం. దేవునితో ఎప్పుడు కూడా విత్ సొల్యూషన్స్కి వెళ్ళకండి. ఎందుకంటే మన నాలెడ్జ్ చాలా చిన్నది. దేవుని ముందు చూసినట్లయితే ఆయన చేతికి విడిచిపెట్టండి. మనకు వాక్యం కూడా ఉంటుంది కదా, మన ప్రతి బర్డన్, మన ప్రతి కష్టం అంతా దేవుని చేతిలో పెట్టేసి యూ స్టే కామ్, యూ స్టే రిలాక్స్ అయిపోండి. పిల్లలుగా మేము ఏం చేస్తాం, మాకేమైనా బాధలు ఏమైనా ఉన్నప్పుడు ప్రతిదీ వాళ్ళకి చెప్పేస్తాం. వాళ్ళు ఏమన్నా రే మేము చూసుకుంటున్నారా అంటే మా డాడీ చూసుకుంటారు, మా మమ్మీ చూసుకుంటారు, ఫీజా వాళ్ళు చూసుకుంటారులే. కానీ వాళ్ళు చూసుకుంటే మనం ఎంత హ్యాపీగా ఎంత ఫ్రీగా మనం ఉంటాం. అలానే దేవుడు ఉండమంటున్నాడు. నా మీద అన్నీ పెట్టి నువ్వు ఫ్రీగా ఉండు, నువ్వెందుకు అంత కష్టపడిపోతున్నావు? నువ్వు ఫైర్లో వెళ్ళినా పర్లేదు, ఆయన నీతో ఉన్నాడు. నువ్వు కష్టాలలో నువ్వు అవమానంలో వెళ్ళినా పర్లేదు, అది ఏది నిన్ను ఏమీ చేయలేదు. అది పడడం వల్ల నీకు ఇంకా అది ఆశీర్వాదకరంగానే మారుతుందేమో కానీ అది నేను కీడు చేయదు, అది నేను కిందకి లాగదు. చివరిగా హీబ్రూస్లో మనం చూసినట్లయితే హెబ్రీ
10th chapter verse 23లో మనం చూసినట్లుగా అయితే, హీబ్రూస్ చాప్టర్ 10 verse 23, వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. వాగ్దానం చేసినవాడు ఏం చెప్పారు? నమ్మదగిన. మనుషులు మనం వాగ్దానం చేస్తారు, మనం కూడా చాలామందికి వాగ్దానాలు ఇస్తాం. వాగ్దానాలు చేసినవాడు మనకి యేసుక్రీస్తు వాగ్దానం చేసిన ఆయన నమ్మదగినవాడు. సో అందరూ కలిసి చెప్పండి, నా దేవుడు నమ్మదగినవాడు. గాడ్ ఈజ్ సో ఫెయిత్ఫుల్. మన జీవితంలో ఈ సమయంలో మీరు ఏదో కష్టంలో ఉండొచ్చు, మీరు ఏదో సీజన్లో ఉండొచ్చు, పెయిన్ఫుల్ సీజన్లో ఉండొచ్చు, వెయిటింగ్ సీజన్లో ఉండొచ్చు, ఆర్ ఎల్స్ ఎనీ సీజన్లో మీరు ఉండొచ్చు, ఒక ఐసోలేటెడ్ సీజన్లో కూడా మీరు ఉండొచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, ఇది ఒక ట్రైనింగ్ పీరియడ్గా తీసుకోండి. ఇలాంటి పరిస్థితిలో మీ విశ్వాసాన్ని తగ్గించుకోవద్దు, ఇంకా పెంచుకుని వెళ్ళండి. ఎందుకంటే మీరు హ్యాపీగా ఎదురు చూస్తూ ఉండాలి. ఎందుకంటే ఈ జర్నీ అనేది కొంతకాలమే ఉంటుంది. ఇది దాటేస్తే, ఎందుకంటే ఇది దాటేసి మీరు ముందుకు వెళ్ళిపోతే అక్కడ చాలా ఒక మంచి బ్లెస్సింగ్ అనేది అక్కడ ఉంటుంది. అది నువ్వు రిసీవ్ చేసుకోవడానికి నీకు ఈ ప్రయాణంలో ఆల్వేస్ రిమెంబర్, నువ్వు ఒంటరిగా లేవు, ఆయన నీ చెయ్యి పట్టుకుని నడిపిస్తూ ఉన్నాడు. కాకపోతే యూ హ్యావ్ టు రియలైజ్ అనమాట. చాలాసార్లు మనం రియలైజ్ అవ్వం, వాళ్ళ మీద ఆధారపడి వీళ్ళ మీద ఆధారపడి వెళ్తూ ఉంటాం. కానీ పరమదేవుడు ఆయన నీ చేయి పట్టుకుని ఆయన నిన్ను ముందుకి తీసిన ఈ స్ట్రగుల్స్లో ఆయన నేను ఒంటరిగా విడిచిపెట్టలే. హీ ఈజ్ సో ఫెయిత్ఫుల్. నేను చేయి పట్టుకొని తీసుకుని వెళ్తున్నాడు ఏదైనా. ఎందుకంటే మన దేవుని బిడ్డలం కాబట్టి ఖచ్చితంగా ఆయన చిత్తమే మన జీవితాల్లో జరుగుతుంది. ఆయన చిత్తం మనకన్నా గొప్పగా ఉంటాయా, మనకన్నా తక్కువగా ఉంటాయా? మనకన్నా గొప్పగానే ఉంటుంది. సో మనం ఏమైనా దేవునికి అడిగినప్పుడు అవి జరగలేదు అనుకోండి, మీరు బాధపడొద్దు. ఎందుకు బాధపడద్దు? ఎందుకంటే దానికన్నా గొప్పది దేవుడు ఇవ్వబోతున్నాడు. నాకు జాబ్ ఇవ్వలేదని నేను బాధపడ్డాను, కానీ దానికన్నా గొప్పది నాకు ఇచ్చాడా లేదా? దీని ముందు జాబు ఎంత, అది చాలా చిన్నది, కానీ దీనికన్నా గొప్పది దేవుడు నాకు ఇచ్చాడా లేదా? సో దేవుడు ఒక గొప్పది సిద్ధపరుస్తూ ఉంటాడు, కానీ మనం చిన్నవి అడుగుతూ ఉంటాం. దేవుడు ఏమంటాడు? ఎందుకంటే మనం ఆయన పిల్లలం కాబట్టి దేవుడు చిన్నవి ఇవ్వడానికి ఆయన ఉండు, నువ్వు కొంచెం వెయిట్ చేయి, పెద్దది ఒకటి సిద్ధపరుస్తున్నా, అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళక అని చెప్పి. సో దేవుడు మనం సిద్ధపరిచి, నువ్వు అటు ఇటు తప్పిపోయిన 2 వేసి నేను తీసుకుని వచ్చి మళ్ళీ దారిలోకి తీసుకుని వెళ్ళి అక్కడికి రీచ్ అయ్యేసరికి నీకు అనేకమైన అనుభవాలు, అనేకమైన ఎక్స్పీరియన్సెస్, అనేకమైన నాలెడ్జ్తో వెళ్తావు. సో అక్కడ రీచ్ అయిన తర్వాత ఒక స్టాండ్లోకి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు అనేక మందికి చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే నువ్వు అనుభవాలతో వెళ్ళావు కాబట్టి అనేక మందికి చెప్పగలవు. అది వాళ్ళ జీవితాలకి ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆ ఆశీర్వాదం నీకు కూడా వస్తుంది. హల్లెలూయా. లేచినట్లాగా అయితే కొద్దిసేపు ప్రార్థిద్దాం. అందులో కళ్ళు మూసుకుందాం. నీ జీవితంలో ఏదైనా దేవుడు మాట్లాడినట్లుగా అయితే ఈ వాక్యం ద్వారా దేవుణ్ణి అడుగుతాం. మనం దేవుణ్ణి తృణీకరించే బిడ్డలుగా ఉంటున్నామా, లేకపోతే దేవుణ్ణి విశ్వాసంతో ముందుకు వెళ్తున్నామా? ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా దేవుణ్ణి మనం తిడుతూ వెళ్తూ ఉన్నామా, లేకపోతే మనం దానిని ఒక పాజిటివ్గా తీసుకుని దేవుడు నాకు మంచి చేయబోతున్నాడు అనేసి ముందుకు వెళ్తున్నామా అనేది పరీక్షించుకుందాం. ఈ సమయంలో అందరూ ప్రార్థిద్దాం దేవుణ్ణి. హల్లెలూయా. ప్రభా, మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి, మీకే వేలాది వందనాలు. సాయంకాల సమయం ప్రభా, మీరు మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు, దాన్ని బట్టి మీకు స్తోత్రాలు. లార్డ్, యు ఆర్ సో ఫెయిత్ఫుల్. నువ్వు ఎంతో నమ్మదగిన వాడవు తండ్రి. బహుశా మేము ఫెయిత్ఫుల్గా ఉండకపోవచ్చు, కానీ తండ్రి మా జీవితంలో నువ్వు అనేకమైన కార్యాలు చేస్తున్నావు, అనేకమైన అద్భుత కార్యాలు చేస్తున్నావు, అనేకమైన ఇంపాసిబుల్ థింగ్స్ని పాసిబుల్ చేస్తూ నా జీవితాన్ని ముందుకు తీసుకెళ్తూ వస్తున్నావు ప్రభా, దాన్ని బట్టి మీకు స్తోత్రాలు. బహుశా తండ్రి నేనేమైనా ఒక సీజన్లో ఉన్నానేమో, మేబీ వెయిటింగ్ సీజన్లో ఉన్నాను, నేను తృణీకరిస్తున్నామో ప్రభా, సహాయం దయచేయండి. ఒక గొప్ప విశ్వాసం ప్రభైసి బిడ్డలకి దయచేయండి ప్రభా, ఎందుకంటే ఇది కొద్ది కాలమే ఉంటుంది. దీని తర్వాత ప్రభైసి ఒక పెద్ద ఆశీర్వాదం అనేది నువ్వు దాచిపెట్టి ఉంచావు. అటువంటి గొప్ప విశ్వాసము అందరికీ దయచేయండి ప్రభా. మీకే స్తోత్రాలు తండ్రి, నీకే వేలాది వందనాలు. యేసుక్రీస్తుని వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.